దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 2వ తేదీ జూలై మాసము 2025 సంవత్సరం. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇస్తున్న అద్భుతమైన వాగ్దానం, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. నిర్గమకాండము 33వ అధ్యాయము 14వ వచనం. పూర్తి వచనము, అందుకు ఆయన, అంటే అంతకు ముందు ఏదో జరిగింది, చాలాసార్లు నేర్చుకున్నాము. అయితే ఇంకొక యాంగిల్లో మనం నేర్చుకోబోతున్నాం. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగచేసేదను. ఇది వాగ్దానం. అయితే ఇంగ్లీష్లో న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, ఎక్సోడస్ చాప్టర్ 33 వర్సెస్ 14. ద లార్డ్ రిప్లైడ్, ప్రభువు సెలవిస్తున్నాడు, ఏంటి బదులిస్తున్నాడు. ఐ విల్ పర్సనల్లీ గో విత్ యూ, నేనే నీకు తోడుగా వస్తాను. మోషే అండ్ ఐ విల్ గివ్ యూ రెస్ట్. ఎప్పుడైతే దేవుడే నీకు తోడుగా వచ్చాడో నీకు విశ్రాంతి. ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ ఫర్ యూ. సమస్తము నీకు క్షేమము కలుగుతుంది. అంటే దేవుడు నీతో ఉండడమే క్షేమం. కానీ మనం ఎలా అనుకుంటామంటే, దేవుడు మనతో ఉంటే కష్టాలు ఉండవు, దేవుడు మనతో ఉంటే అన్ని ఇష్టాలు. ఇది కాదు ఇక్కడ భావం. అసలు ఇక్కడ కాంటెంట్ ఏంటి అని అంటే, ఈ నిర్గమకాండము 33వ అధ్యాయం 1వ వచనం. సందర్భం ఏంటి? యెహోవా మోషేతో ఇట్లా, నీవు ఐగుప్తు దేశముల నుండి తోడుకొని వచ్చిన ప్రజలు బయలుదేరి, అంటే ఇక్కడ సీనాయి కొండ మీదకి వచ్చి వీరి ప్రయాణం ఆగింది. అప్పుడు ఆ సీనాయి కొండ మీద ఎక్కడైతే మండుచున్న అగ్ని పొదలో దేవుడు ప్రత్యక్షమయ్యాడో, అక్కడ 40 రోజులు దివారాత్రులు మోషే దేవునితో ఉండిపోయినప్పుడు, ఈలోపు వీరు కింద ఆ యొక్క దూడ ప్రతిమ చేసుకున్నారు. ఇదే నీ దేవుడు, మోషే ఎక్కడికి వెళ్ళిపోయాడు, చనిపోయాడు అనుకుని అక్కడ ఉన్న కొంతమంది విగ్రహారాధన చేశారు. వాళ్ళు లేచుటకు, తిరుగుటకు, ఆడుటకు, భుజించుటకనుంది. అంటే వారి ఇష్టానుసారమైన ప్రవర్తన. కనుక అప్పుడు దేవుడు ఆ కింద ధ్వని వినబడుతుంది. అంటే విజయధ్వని అంటే కాదు, అది ఘోష. కనుక అటువంటి స్థితిలో వీరు లోబడిన వాళ్ళని ప్రజలు, నీవు పక్కకు ఉండు, వీరిని చంపేస్తామంట. అప్పుడు మధ్యవర్తిగా మోషే నిలబడి, నీవు ఇందుకా వీరిని తీసుకొచ్చింది, ఇక్కడ చంపేస్తే వారి దేవుడు మధ్యలో వదిలిపెట్టేశాడు, నడిపించుటకు శక్తి లేక అని దేవుణ్ణి నువ్వు సంతాంపడు, ఈ కార్యము నీకు దూరమగును. నిజంగా ఇటువంటి మన కొరకు ప్రార్థించే సేవకులు ఉంటే, ఎంత మంది సేవకులు, నిజంగా అన్ని సంఘాలే, నేను ఎవరిని తప్పు పట్టట్లేదు, కానీ నీ కోసం నీ సేవకుడు ప్రార్థించేవాడుగా ఆయన దగ్గర, అది వేరే టాపిక్. మేలు పొందుకొని కూడా విడిచిపెడితే అది వేరే టాపిక్. అంటే మనకి ఉండవలసిన కృతజ్ఞత భావం, మనలో ఉండవలసిన భావాలు కొన్ని ఉంటాయి కదా, మనుషులం కదా, మనోభావాలు. అయితే ఇక్కడ కాంటెంట్ ఏంటి? వీరు లోబడిన వాళ్ళని ప్రజలు కనుక, నీ ప్రజలు నువ్వు తీసుకొచ్చావు, నేను నీతో రాను. కారణం ఏమిటి? నేను నీకు ముందుగా దూతను పంపుతాను, అయితే అక్కడ వారిని వెళ్ళగొడతాను అని చెబుతూ, మీరు లోబడిన వాళ్ళని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను. దేవుడు తెగేసి చెప్పాడు, నేను రాను. ఒకవేళ వస్తే నేను మిమ్మల్ని సంహరిస్తాను. కనుక అది వారికి చాలా భయంకరంగా ఉంది. కనుక అంటే లోబడనోళ్ళని ప్రజలు. ఎప్పుడైతే ఎవరైనా, మనమైనా అంతే కదా, ఎన్నాళ్ళు మాట వినని వారితోటి మనం నడవగలం చెప్పండి?
ప్రతిదీ కూడా చెప్పిన మాట విన్నప్పుడు కొని ఆ యొక్క పరిస్థితుల్ని మనమే చేతులారా కాల్చుకుంటున్న వారం అవుతాం. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే మోషేతో దేవుడు చెప్పాడో, దేవుడు ఆ యొక్క సన్నిధికి వెళ్ళి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఆ యొక్క దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నాడు? సాగిలపడి అక్కడ దేవునికి మొర్ర పెడుతూ, ఎలాగా? మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా దేవునితో మాట్లాడే అనుభవం చాలా గొప్ప అనుభవం. దానికి ఏం కావాలి అంటే సింపుల్. ఎలాగా? నీవు ప్రశాంతంగా కూర్చో, దేని విషయము తొందరపడద్దు, నిత్యముగా అలా కూర్చుని, ప్రభువా నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించు. అలాగా స్పష్టముగా ప్రశాంతంగా దేవుని సన్నిధిలో ఎప్పుడైతే నీవు దేవుని స్వరము వినాలి అని ఆ శక్తి నీలో ఉంటుందో, దేవుని కొరకు బ్రతకాలి అని ఎప్పుడైతే ఉంటుందో, ఆయన మాట్లాడే దేవుడు. చెవులు ఇచ్చిన వాడు వినకుండా, కన్నులు ఇచ్చిన వాడు కానకుండా, మాట ఇచ్చిన వాడు మాట్లాడకుండా. కానీ మనం ఏం చేస్తాం? మాట్లాడింది అంతా అయిపోయింది, బైబిల్ అయిపోయింది. నో, నీవు నడువవలసిన మార్గము నేను నీకు బోధించదను. అంటే అవి నీకు ప్రయోజకములగున్నట్లుగా. బైబిల్లో ఉందండి, బైబిల్ తీసుకుని చదివారు కాదు. ఆయన నీ వ్యక్తిగత దేవుడు. ఆయన నీతో మాట్లాడాలని, ఆయనకి నీ ప్రతి పరిస్థితి నువ్వు చెప్పుకోవాలని, ఆయన నీ స్థితిగతులను ఎరిగిన దేవుడని, ఆయన నీ కొరకు బాధపడి, చూసారు ఇక్కడ ఒక మాటకు వెళ్దామా? అంటే బాధపడే దేవుడు. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 9వ వచనం, వారి యావత్తు బాధలో ఆయన బాధపడ్డాడు, ఆయన సన్నిధి దూత వారిని రక్షించాడు, ప్రేమ చేత ఓర్పు చేత వారిని విమోచించాడు. ఆయన వారిని ఎత్తుకొని మోసుకొని వచ్చి, పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఎత్తికొని మోసుకొని కదా. యెషయా గ్రంథము 46వ అధ్యాయం 3వ వచనం, యాకోబు ఇంటి వారులారా, ఇశ్రాయేలు ఇంటి వారితో శేషించిన వారులారా, గర్భమున పుట్టినది మొదలుకొని నేను, అంటే నా చేత భరింపబడిన వారులారా. గర్భము నుంచే దేవుడు నీ పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు, నీ పట్ల గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు. తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంక పెట్టుకొని వారులారా, నా మాట ఆలకించి ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకుని వాడని నేనే, నిన్ను ఎత్తుకొని రక్షించేవాడని నేనే. అయితే మీరు నాకు ఎవరితో సమానం పోలుస్తారు? విగ్రహారాధన కోసం చెప్తారు. అంటే మన జీవితంలో ఇక్కడ ప్రస్తుతము మనం చూస్తున్న ఈ భాగంలో ఎప్పుడైతే జీవము గల దేవుడు వారికి తోడుగా ఉండి ఫరోను అతని యొక్క సమూహమును ఆయన శిక్షలు విధించి, తీర్పులు తీర్చి, 10 తెగుళ్ళు పంపించి, ఎర్ర సముద్రము 2 పాయలు చేసి, ఆకాశము నుండి మన్నానిచ్చి, బండ నుండి మధుర జలములనిచ్చి, మారా నీటిని మధురముగా చేసి, అన్ని కార్యాలు చేసుకుంటూ వస్తున్నా, ఎప్పుడైతే వీరు పదే పదే లోబడనొల్లకుండా దేవునికి వ్యతిరేకముగా వారు తిరుగుబాటు చేస్తున్నప్పుడు ఏమంటున్నాడో తెలుసా? ఇక్కడ ఈ ప్రజలను తోడుకొని పొమ్మంటున్నావు, ఎవరిని పంపుతావయ్యా?
అప్పుడు మంచి మూడు దేవుళ్ళు ఉన్నప్పుడు మోషే అడుగుతున్నాడు, నువ్వు చెప్పావు కదా నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నీ పట్ల దయ చూపిస్తున్నానని. మరి ఇప్పుడు నీ మార్గం నాకు తెలుపు, నన్ను ఎందుకు వదిలిపెడుతున్నావు? ఏమంటున్నావు? వీరు నా ప్రజల, నేను కన్నానా వీరిని? నేనే భరించాను, నీవే కదా నాకు ఇచ్చింది, వీరు నీ ప్రజ. అంటే ఆ ప్రయాణము అక్కడ మోషేతో ఏం చెప్తున్నాడు? అసలు ప్రయాణం ఎలా ప్రారంభించబడింది? ఆ మండుచున్న పొదలో, అంటే మోషే పెద్దవాడైన, ఐగుప్తు ధనము కంటే క్రీస్తును గూర్చిన నింద భాగ్యం. మరి ఈరోజు ధనమే కావాలంటున్నాం కదా, మరి ధనమున్న చోట గుణం ఉంటుందా? ఇక్కడ ఆ ఐగుప్తు భోగ భాగ్యాల కంటే మోషే పెద్దవాడైనప్పుడు అని రెండు చోట్ల. మొదటిది, ఆ మోషేని ఏ నదిలో బిడ్డల్ని చంపేశారో అదే నదిలో మోషే వేయబడతాడు, కానీ జమ్ము పెట్టిన ఆ పెట్టి రాజకుమార్తె దగ్గర. అంటే దేవుడికి సమస్తము తెలుసు. ఏ నదిలో బిడ్డల్ని చంపేశారో అదే నదిలో మోషేని వేసిన నీటి నుంచి తీయబడ్డాడు. యాక్చువల్గా చంపివేయబడ్డారు ఆ రోజున పిల్లలు. దేవుడు గొప్ప ప్రణాళిక మోషే పట్లే కాదు, ఈరోజు నీకు నాకు కూడా ఇది వర్తిస్తుంది. అయితే ఎప్పుడైతే ఆయన సన్నిధిని మనం కోరుకుంటామో, ఆయన చిత్తానికి మనము లోబడి వారముగా ఉంటామో, ఆయన మనకు యజమానుడిగా ఉంటాడు, ఆయన మనకి ప్రభువుగా ఉంటాడు, ఆయన మన చెయ్యి పట్టుకుని లేవనెత్తుతాడు, ఆయన మన చెయ్యి పట్టుకుని నడిపించే దేవుడుగా ఉంటాడు. ఇక్కడ చెప్పబడుతుంది మనకి చూసినప్పుడు, మోషే ఆ యొక్క 3 నెలలు ఆ తల్లి మోషేను పెంచి నీటిలో వదిలిపెట్టినప్పుడు తిరిగి ఆ తల్లికే ఫరో కుమార్తె, ఈ బిడ్డను నా కోసము పాలిచ్చి పెంచు. కానీ ఆ తల్లి దేవుని కోసం యొక్కబెత్తు ప్రార్థనా జీవితం, తన 3 బిడ్డల్ని గొప్ప దైవ సేవకులుగా, మిరియాము గొప్ప ప్రవక్తిని, మిరియాము మరియమ్మ సేమ్ టు సేమ్ పేరు, అహరోను గొప్ప యాజకుడు, మోషే గొప్ప నాయకుడు. అంటే మోషే వంటి వాడు ఇక పుట్టడు. ఈ రోజున తల్లిదండ్రులుగా ఉన్న మనము మన బిడ్డల్ని దేవుని సేవకి ఇవ్వగలుగుతున్నామా? ఇక్కడ ఏమని చెప్పబడుతుందంటే, ఎప్పుడైతే మోషే తిరిగి పెద్దవాడైనప్పుడు అక్కడ రాజకుమార్తెకి అప్పగిస్తుంది, మళ్ళా వయసు వచ్చిన పెద్దవాడైన తన ప్రజల యొద్దకు వెళ్ళి, చూసారా పెంపకం ఎంత బాగుంది. అంటే తన ప్రజల యొద్దకు వెళ్ళి, ఐగుప్తు రాజకుమారుడిగా అతను కోరుకోలేదు, కానీ ఆ బానిసల బ్రతుకు దగ్గరికి వెళ్ళి వారిలో ఒకడిగా కలిసి, ఎప్పుడైతే ఐగుప్తుని చంపాడో 40 సంవత్సరాలు ఆ మిద్యాను అరణ్యమునకు పంపివేయబడతాడు. సినాయి కొండ ఆ సౌదీ అరేబియాలో ఉందని హెబ్రీలకు రాసింది, గలతీయులకు రాసిన పత్రిక 4:25లో ఉంది. అంటే ఆ సీనాయి కొండ మీద 80 సంవత్సరాలు వచ్చినప్పుడు, ఇది నిర్గమకాండం 6వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. 80 సంవత్సరముల వాడు అహరోను, 83 సంవత్సరముల వాడు. అప్పుడు దేవుడు నిర్ణయ కాలమున దర్శించి, నేను నిత్యముగా ఐగుప్తీయులు నా ప్రజలను పెట్టుచున్న బాధను చూచి తిని, వారి మొర్ర వింటిని, వారి కష్టములు నాకు తెలిసే ఉన్నవి. ఈరోజున దేనిలో కృంగిపోతున్నాం? దేవుడికి నీ బాధలు తెలుసు, నీ కష్టాలు తెలుసు, నీ ఇబ్బందులు తెలుసు. నీ కొరకు దైవజనులను సిద్ధపరుస్తున్నాడు. మోషేని సిద్ధపరిచాడు. మోషే, నీవు పోయి, నిన్ను పంపిన వాడును నేనే,
ఫరో యొద్ద నుండి నా జనాంగాన్ని విడిపించి తీసుకురా. అప్పుడు నీవు తిరిగి ఈ కొండ మీద నన్ను ఆరాధిస్తావు. అక్కడ ఆ కొండ మీదకి తీసుకొచ్చాక కొంతకాలం ప్రయాణం ఆగిపోయాక తిరిగి సాగిపోండి, నేను రాను అన్నప్పుడు ఇది రెండవ మజిలీ. అప్పుడు జరుగుతున్న సంభాషణ, ఏ విధంగా నన్ను విడిచిపెడతావు, ఈ ప్రజలు నీ ప్రజలు అని అక్కడ దేవునితో పదే పదే వాదించినప్పుడు అప్పుడు దేవుడు ముగ్ధుడైపోయి నా సన్నిధి నీకు తోడుగా వచ్చు. అప్పుడు మోషే చెప్తాడు, నీవు రాకపోతే మమ్మల్ని ఇక్కడ నీ జీవ గ్రంథమందు నా పేరు తుడిచిపెట్టు అని కూడా. నిజంగా మోషే ఎంత గొప్పవాడు కదా. అక్కడ ఇంకా అడుగుతాడు, ఎలా తెలుస్తుంది నీ కటాక్షం ఉందని? నీవు వస్తే కదా మమ్మల్ని సమస్త ప్రజల్లోంచి ప్రత్యేకించానన్నావు కదా. అప్పుడు మరలా చెప్తాడు, నీ మాట చొప్పున నేను చేసేదను, నీ మీద నాకు కటాక్షము కలిగినది నీ పేరును బట్టి. అప్పుడు నీ మహిమ నాకు చూపించమంటాడు. మెట్టు వెంబడి మెట్టు అడిగేవాడుగా, మోషే దేవుని చేత ఒప్పించేవాడుగా, మోషే దేవుని కార్యములు చేసేవాడిగా. ఈరోజున నియమించిన వాడు మోషే నీ దేవుడే కదా. అహరోనుని యాజకునిగా నియమించిన వాడు దేవుడే కదా. ఆ ప్రజల భారాన్ని నిన్న యెహోషువ కోసం నేర్చుకున్నాను కదా. ఈరోజు నీకు విశ్రాంతిని ఇవ్వాలి అంటే నీ దేవుడు నీతో ఉన్నాడు అని గ్రహించడమే నీకు విశ్రాంతి, నీకు నెమ్మది. ఎప్పుడైతే దేవుని గ్రహింపు లేకుండా నీ జీవిత కాలం మట్టుకు ప్రయాసపడుతున్నావో ప్రయాస మిగులుతుంది. ఏ రోజునైతే ఆయన సన్నిధిని నువ్వు గమనిస్తావో, నీ సన్నిధి నాకు కావాలి, నీవు నాకు దయచేసి చేయి పట్టుకుని నడిపించు, నీ కృప నాకు కావాలి అని ఆయనని బ్రతిమలాడుకుంటాము. సమస్తము సాధ్యం. ఆయనకి అసాధ్యమైనది ఏ రోజునైతే ఇంపాసిబుల్ అంటావో ఆయన ఐఆమ్ పాసిబుల్ అంటాడు. కనుక ఈ రోజున ఆయన నీతో ఉన్నాడని నీవు గుర్తించి ఏవేవి నీకు లాభకరములు అనుకుంటున్నావు వాటిని విడిచిపెట్టి ఆయన సన్నిధిలో నేల మట్టుకు సాగిలపడి ఆయన ఎదుట సాష్టాంగపడి ఆయన నామమును హెచ్చించినప్పుడు ఆయన నీ కొరకు సమస్తము సిద్ధపరిచేవాడిగా, నీకు విశ్రాంతినిచ్చేవాడిగా ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగి వాక్యము వివరించే భాగ్యము నాకు ఇచ్చినట్టు వీరికి క్షుణ్ణముగా అర్థమైంది. నాడు మోషే అడిగిన విధముగా మేము నేడు నిన్ను అడగవలని, నీ సన్నిధి మాకు కావాలనని, నీ కృప మా వెంబడి రావాలని, నీవే మాకు దేవుడు అని మరి ఒకసారి వాక్యం వింటున్న ఒక్కొక్కరిని పేరు 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 చొప్పున యేసునామములో దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు దీవించుగాక. ఆమేన్.